ఒక దిక్కుతోచని అగమ్యగోచరమైన పరిస్థితిలోనే మనం బ్రతికేస్తూ ఉంటాం. ఒక ఇగ్నరెన్స్లో, ఒక నెగ్లిజెన్స్లో బ్రతికేస్తూ ఉంటాం. దేవుడు మనకిచ్చిన స్థానము, మన మీద పెట్టిన బాధ్యత మనకు అర్థం కాకపోతే, ఇక్కడ విశ్వాసులకు దేవుడిచ్చిన అర్హతలను గురించి ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో వ్రాయబడింది. అది ఏంటంటే, చీకటిలో నుండి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి. We are called to speak about the goodness of God, about the mercies of God, about the greatness of God, about the qualities of God to this world. చీకటిలో నుండి బయటకు వచ్చిన మనము దేవుని గుణాతిశయాలను గురించి ప్రచురించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు ఏంటంటే, ఏర్పరచబడిన వంశం. యు ఆర్ అ చోజన్ పీపుల్. ఏర్పాటులో మనందరం ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏర్పాటులోకి మనము వచ్చాం, ఎన్నిక చేయబడ్డాం దేవుని చేత. కొన్నిసార్లు మనుషులు రిజెక్ట్ చేసినప్పుడు బాధ